జరిగినా సాల్వ్ చేయడానికి మేం రెడీగా ఉన్నాం అంటున్నారు సిఐడి టీమ్. మరి ఆ సిఐడి టీమ్ ఇన్వెస్టిగేషన్ చూడాలంటే లెట్స్ వెల్కమ్ పటాష్ ప్రకాష్ along with his team. నేను ఈ బ్యాంక్ ఆఫ్ ఎర్రోడాకి మేనేజర్. మా బ్యాంకులో లాకర్లు కూడా ఉన్నాయి. నాగబాబు గారు షూటింగ్ అవగానే ఆయన ఉంగరం ఇక్కడ దాచుకుంటారు. కోహినూర్ డైమండ్ కన్నా చాలా విలువైనది. ఆ ఉంగరం వెలుగునిస్తుంది. ఈ ఉంగరం అందరి జీవితాలకు వెలిగిస్తుంది. నేను తలుపులు తీయగానే బ్యాంకు తలుపులు తీసింది. ఇదేంటి మేడం అంత గట్టుగారు సరి? మీకు ఎంత బ్యాంకు మీద అభిమానం ఉన్నా తలుపులు పగలగొట్టుకొచ్చి మళ్ళీ ఉద్యోగం చేయాలా? నేను తలుపు తీసారు కాగరా? మేము ఇప్పుడే వచ్చాం మేడం. అంటే నేను తలుపులు తీయకుండా లాకర్ చూద్దాం పదండి. ఓ మై గాడ్ మేడం, లాకర్ లో 5 కోట్లు ఎత్తుకుపోయారు మేడం. అమ్మా, ఇప్పుడు పోలీసులు తెలిసే మనమే రాబరీ చేశామని చెప్పి మనల్ని బొక్కలో తోస్తారు. పని చేద్దాం రా, మనమే బ్యాంకును కాల్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి షార్ట్ సర్క్యూట్ కాలిపోయిందని చెప్తాం. వాళ్ళు ఇచ్చే 10 కోట్లు ఒక 5 కోట్లు బ్యాంక్ ఇచ్చేసి ఇంకా 5 కోట్లు మనం పంచుకుందాం. మీరు గొప్పలు మేడం. వెళ్ళి పెట్రోల్ పట్టరాపో. మేడం పెట్రోల్ 80 రూపాయలు మేడం లీటర్. ఏమన్నా తగ్గుద్దా? 1/4 లీటర్ తగ్గింది మేడం. ఎవరు సార్ మీరు? సార్ ఏం సార్ అంటున్నాడు? సెంట్రల్ మనం ఇది 3వ సీక్వెల్ చేస్తున్నాం దుర్గారావు. ఈసారి కూడా నువ్వు సరిగ్గా పలకలేదు సార్. నేను గాని సరిగ్గా పలికితే ఎక్స్ట్రా జబర్దస్తులు టీమే ఎగిరిపోయింది సార్. నీకు దమ్ముంటే సరిగ్గా పలకరా చూద్దాం. సార్ పలుకు. సార్ ఇప్పుడు అవన్నీ ఎందుకులే సార్. దుర్గారావు, పోయిన స్కిట్ లో మీ ఆవిడ్ని వెతకడానికి కొత్త ఆఫీసర్ అపాయింట్ చేశారు కదా, వెతుకుతున్నాడా? మా ఆవిడతో పాటు అతను వెతుకుతున్నారు సార్. అంటే మీ ఆవిడ వాడితో జంపా? ఇంత అద్భుతమైన అవకాశాన్ని వేరే వాడికి ఇస్తావేంటయ్యా? అదే మనకిస్తే ఆ కేసును మనం డీల్ చేసేవాడు. నేను వెతికేవాడిని కదా. అప్పుడు నేను ఎతకాలో వచ్చేది సార్. ఓకే, ఈ బ్యాంకులో ఏం జరిగింది? రాబరీ సార్. చాలా సింపుల్. మనం ఈ బ్యాంక్ రాబరీ కేసు చాలా సింపుల్ గా సాల్వ్ చేసి తెలుసా? ఎలా సార్? బ్యాంక్ లో రాబరీ జరిగింది అంటే దొంగలు లోపలికి వచ్చారు, లాకర్ దగ్గరకు వచ్చారు, బద్దలు కొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు. అంటే సీసీ కెమెరాలో వాళ్ళు చిక్కే ఉంటారు. దొంగ అయితే ఇంత ఎత్తు ఉంటా సార్, సీసీ కెమెరా ఇంతే ఉండేది సార్. ఎలా చిక్కుతా సార్? నేను చిక్కుతాననే సీసీ కెమెరా లోపల కాదు, వాళ్ళ వీడియో రికార్డ్ అవుతుంది అని చెప్పాను. మేడం, మీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? లేవు సార్. ఏమయ్యాయి? అంటే మొన్న మా అమ్మాయి పెళ్లి జరిగితే వీడియో తీయడానికి కోసం సీసీ కెమెరాలు తీసుకెళ్ళాం సార్. సీసీ కెమెరాలు లేవు, కనీసం సెక్యూరిటీ గార్డ్ అని ఉండాలి కదా. మాకు ఉన్నారు సార్ సెక్యూరిటీ, అద్భుతమైన సెక్యూరిటీ గార్డ్ సార్. ట్రైన్డ్ అట్ అన్నపూర్ణ స్టూడియో, బ్యాచ్ నంబర్ 34628, టాపెస్ట్ ఇన్ ద టీమ్ మిస్టర్ పిఠాపురం అలియాస్ పిట్టు. ఏం చేస్తున్నావయ్యా బయట? ఇక్కడ ఇంత తతంగం జరుగుతుంటే. జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఏం చెప్పారు? ఒక్క చీమ కూడా ఆఫీస్ లో వెళ్ళకూడదని చెప్పారు కదా. అందుకే 2 చీమలు వస్తే ఆటోలో తీసుకెళ్లి దుర్గమ్మ చెరువు దగ్గర వదిలేసి వస్తున్నాను మేడం. చీమల మీద కదా, మనుషుల మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టు. నో మేడం, నేను ఓన్లీ చీమల మీద పెడతాను. అదిగో కింద 2 చీమలు వెళ్తున్నాయి, మళ్ళీ తీసుకెళ్తాను మేడం. ఇక్కడ సెక్యూరిటీ వల్ల కూడా ఏం ఫీల్ కాలేదు నాకు అర్థం అవుతుంది. నేను సర్వర్ రూమ్ కి వెళ్ళి అక్కడ ఏదైనా ఆధారాలు దొరుకుతాయో చూసి వస్తాను. ఓకేనా? వచ్చేటప్పుడు సర్వర్ కి 2 టీలు 2 సమోసాలు తీసుకురమ్మని చెప్పండి సార్. సర్వర్ అంటే హోటల్లో పనిచేసే సర్వర్ కాదు. ఇక్కడ సర్వర్ అంటే డేటా బేస్ ఉంటుంది, అదంతా స్టోర్ అవుతుంది అని చెప్తున్నాను. అర్థమైందా? అసలు బ్యాంక్ లో ఏముంటాయో నీకు తెలుసా? అసలు ఏం తెలియదు సార్. బ్యాంక్ అంటే అకౌంట్లు ఉంటాయి. నీకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయి? నాకు 5 అకౌంట్లు ఉన్నాయి సార్. అంత ముందు 3 అకౌంట్లు పెళ్లిళ్ళు అయ్యి వెళ్ళిపోయావు సార్. ఇంకా 2 పెళ్లిళ్ళు అయిపోయినా కన్నుంటే చేస్తున్నా సార్. బ్యాంక్ లో నీకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయని అడుగుతున్నాను. అట్లాంటి అకౌంట్ అయితే ఇంకా లేదు సార్. నీకు అలాంటి అకౌంట్లు లేవు కాబట్టి మీ ఆవిడ వేరే వాడు అకౌంట్ వాడుకోవడానికి వెళ్ళింది. మేడం, అకౌంట్ ఓపెన్ చేయాలంటే ముందు ఏం చేయాలి? ఎవరు లేనప్పుడు రావాలి. మనం వచ్చిన పని ఏంటి, చేసే పని ఏంటయ్యా? బ్యాంకుకి తాపకు దొంగ దోపాటు జరిగితే తాప బ్యాంకు రాలేను సార్. పని ఒక అకౌంట్ ఓపెన్ చేద్దాం సార్. ఏమంటావు సార్? ఏమనేది ఏం లేదయ్యా, మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి. అకౌంట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం రా.
మేడం ఈ చెక్ మీద ఏంటి ఇంటూ మార్క్ ఉంది? అది బౌన్స్ అయింది సార్. బౌన్స్ అయిందా? బౌన్స్ అయినా సార్ ఏం సార్ ఎగలేదు నీకు ఏం చెప్పాలయ్యా దుర్గారావు, మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. Okay, sir. ఎంప్లాయీస్ అందరు ముందుకు రండి. నువ్వు ఏమి రావు సార్. ఏవి రానప్పుడు అంతగారు బ్యాంకులో ఉండేది ఎందుకయ్యా? ఏవి రావంటే అతని పేరు చెప్తున్నాడు. ఏమయ్యా బుగ్గల్లో ఎరుపొచ్చింది, ఏంటి విశేషం? ఈ మధ్య నేను లవ్ లో పడ్డాను సార్. అందుకే ఎరుపొచ్చింది, అందంగా ఉన్నావు. సార్ ఆయన బుగ్గల్లో ఎరిపొచ్చింది అందంగా ఉన్నా, అదే సార్ నా బుగ్గలో ఎరిపోతే ఎలా ఉంది సార్? ఎరుపుకే ఎరుపొచ్చినట్టు ఉంటది. ఇప్పుడు అలాంటి ఎందుకు లేదు సార్? నాకు ఒకటి దొరికింది దుర్గారావు. అట్టయితే రూమ్ లో తీసుకెళ్ళాను సార్. దుర్గారావు అది కాదు, నాకు దొంగ ఇతనే అన్న విషయం దొరికిందని అంటున్నాను. ఎలా చెప్పగలరు సార్? దుర్గారావు దొరక్క ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికింది. ఆ. అచాలీ చాలం జీతంతో బాధపడుతున్న ఇతను గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేయాలంటే డబ్బులు కావాలి. ఆ. అందుకే బ్యాంకు కన్నవేసి బ్యాంక్ లో ఉన్న డబ్బులు దోపిడీ చేసి అమ్మాయిల్ని షికార్లకు తిప్పుతున్నాడు దుర్గారావు. Come on, arrest him. గోడకి మేకే కొట్టలేని బ్యాంక్ లో దొంగతనం ఏం చేస్తాను సార్. Shut up. మీ గర్ల్ ఫ్రెండ్ కాదంటావు. అయ్యో మా గర్ల్ ఫ్రెండ్ ఎంత పద్ధతి కలదో ఒకసారి మా మేడం అడగండి. వాళ్ళ కూతురు పెళ్లికి నేను తీసుకెళ్ళాను, ఎంత పద్ధతిగా ఉంటుందో అడగండి సార్. మీ కూతురు పెళ్లి ఎప్పుడైంది? 2 రోజుల కింద సార్. మీరేం చదువుకున్నారు? నేను బిఏ చదివాను సార్. మీ చదివింది 2 అక్షరాలు, దాన్ని తిరగేసి బియ్యం. అసలు నీకు మేనేజర్ పోస్ట్ ఎవరు ఇచ్చారు? బిఏ అంటే ఏబిసిడి లో బిఏ కాదు, బిఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అని అర్థమైందా? మీ పాప పెళ్లికి ఎంత ఖర్చు పెట్టారు? 50 లక్షలు సార్. కట్నం ఎంత ఇచ్చారు? 50 లక్షలు. మీ కార్ ఖర్చు ఎంత? 30 లక్షలు. మీ ఇంటి ఖర్చు ఎంత? 20 లక్షలు సార్. 20 లక్షలు. మీకు వచ్చే జీతం ఎంత? 25,000 సార్. దుర్గారావు నాకు మళ్ళీ దొరికింది దుర్గారావు. అట్టయితే నువ్వు మళ్ళీ రూమ్ కి వెళ్ళాను సార్. అది కాదు దుర్గారావు, దొంగ ఈవిడే అన్న విషయం దొరికింది దుర్గారావు. వీళ్ళ కూతురు పెళ్లి కోసం 50 లక్షలు, కట్నం వేయడానికి 50 లక్షలు, ఇంటికి ఒక 50 లక్షలు, కారుకు 50 లక్షలు, మొత్తం 2 కోట్లు ఖర్చు పెట్టిందంటే బ్యాంక్ లో దోపిడీ ఈవిడే చేసింది. అరెస్ట్ సార్. సార్ ఆగండి సార్, మా ఆయన బాగా సంపాదించారు సార్, బాగా ఉన్నవాళ్ళం సార్ మేము. దుర్గారావు ఇలా చెప్తే కుదరదు. అక్కడున్న కర్ర తీసుకుని 4 తగిలించు దుర్గారావు. అబ్బా ఎవరితను? సార్ ఈయన మా బ్యాంక్ రెగ్యులర్ కస్టమర్ సార్. ఇప్పుడు పోయిందన్ననే 5 కోట్లు ఈయన డిపాజిట్ సార్. దయచేసి నన్ను క్షమించండి సార్, మీ 5 కోట్లు పోయాయి సార్. అయ్యో మిమ్మల్ని క్షమించడం ఎందుకండి? అర్ధరాత్రి డబ్బు అర్జెంట్ గా అవసరం పడి నేనే వచ్చి తీసుకెళ్ళా. మీరే తీసుకెళ్లారా? ఆ. ఎందుకు సార్? మీరేమని చెప్పారు క్యాష్ డిపాజిట్ చేసేటప్పుడు? ఏం చెప్పావు? మీ డబ్బులు ఎప్పుడైనా ఆ. ఏ టైంలో అయినా ఆ. ఏ విషయంలోనైనా తీసుకెళ్ళొచ్చు అని చెప్పారా? నేను అదే చేశా. ఇందాక నువ్వేదో పని మీద ఉన్నట్టున్నావు, ఆ పని కానిచ్చాయి. దుర్గారావు ఇక్కడ మన పని అయిపోయింది, వెళ్ళి వేరే కూర్చి తీసుకుందా. అరే ఆగండి రా. ఏరా వాడెవడో వచ్చి వాడి డబ్బులు వాడు తీసుకెళ్తే ఇలాంటి కేసులు ఇవన్నీ వదిలేసి ఒక చిన్న వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను. దుర్గారావు నువ్వేమైనా సలహా ఇస్తావా? పెద్ద వ్యాపారం పెట్టండి సార్. తర్వాత చిన్న వ్యాపారం అయిపోద్ది 6 నెలలకి. ఓరి పడవా బాబా 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 బాగు పడవా బాబా బాబా ఓరి పడవా బాబా బాబా. నాగబాబు సార్, ఎలా ఉంది స్కెచ్? సూపర్ గా ఉంది, వెరీ గుడ్. రోజా గారు బాగుంది, సరదాగా వెళ్ళిపోయింది. బాబు గారు నమస్కారం అండి. మేడం గారు నమస్కారం. గుర్తుపెట్టారా? డూప్లికేట్ కాదు, ఒరిజినల్. ఎందుకు ఇలా అయింది? పెళ్లికి ముందు బాగానే ఉండేవాడు మేడం, పెళ్లి అయిపోయి ఇలాగ అయిపోయింది. పెళ్లి కాకముందు వరకు సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్, పెళ్ళైతారా? ఏడు బూతుడుతున్నావా? లేదు, నువ్వు వస్తున్నావు, రోడ్డు వేస్తున్నాను. సరే సరేలే గానీ 6 రోజుల దాకా జిగురు వేస్ట్ చేయకు. ఏ పెద్ద బిల్డింగ్ కూడా ఒప్పుకున్నా అమీర్పేటలో. ఎందుకు? పెయింట్ అయినా సున్నాలు. మామగారు బాగుండదండి, స్పైడర్ మ్యాన్ ఏంటి బిల్డింగ్ సున్నాలు వేసుకోవడం ఏంటి? బాగుండదండి. స్పైడర్ మ్యాన్ కాబట్టి ఒప్పుకున్నా. మన ఊరు భవిష్యత్తు నీ చేతిలో ఉందిరా. స్కిట్ భవిష్యత్తు మహేష్ చేతిలో ఉందమ్మా. మాస్టర్ మీ వెనకాల ఏదో టైల్స్ అంటుకున్నాయి. అక్కడ ఫ్లోర్ మూమెంట్ వేసాను కదా, అంటుకుని ఉంటాయి. తీసి అవతల పడతో పట్లని. సరే నేను అందంగా ఉంటానంటావా? ఆ విషయం మీ లవర్ని అడగండి. నాకు లవర్ లేదు కదా. అందులో నా ఆన్సర్ ఉందిగా. ఎవరినా? ఆయనరా నీకు డాన్స్ నేర్పాడు. ఆయన సాక్షాత్ నటరాజ్ స్వామి లాగున్నాడు. నటరాజ్ స్వామిలో లేడు, నటరాజ్ పెన్సిల్ లో ఉన్నాడు. ఈ పసిగుడ్డులు ఆమ్లెట్ కాకముందే వీళ్ళకు తోడు నీడనివ్వాలి. దేవుడా ఈ బిడ్డను పెంచి పెద్దవాళ్ళని చేయండి బాబు గారు. ఏంటి రోజమ్మ దగ్గరికి వెళ్తావా?
ఆమె కాన్స్టెన్సీలోనే ఆమెకు బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని పెంచి పోషించలేకనే ఆమె బాధపడుతుంది.